హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటో మీకు ఇప్పటికే థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది. మేమైతే ఒక చిన్ని ట్రిప్కి అయితే వెళ్ళాము. 1 డే ట్రిప్. దివాళీకి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో మేమైతే 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. సో సాటర్డే అయితే ప్లాన్ చేసుకున్నాము. నైట్ వచ్చేలోపు లేట్ అయినా కూడా సండే రెస్ట్ తీసుకొని మండే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి, సో ఇంకా 1 డేలో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటో చెక్ చేసుకొని వరంగల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము టెంపుల్స్ విజిట్ చేద్దామని చెప్పి. సో ఇంకా మేమైతే మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ లేట్ అయింది. 5:30+ అయింది మేము స్టార్ట్ అయ్యేలోపు. ఇంకా మిడిల్లో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకునేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రామప్ప టెంపుల్. ఇక్కడికి మేము రీచ్ అయ్యేలోపు 10+ అయిపోయిందనమాట. ఆ రోజు అయితే సాటర్డే ఫుల్ ఎండగా ఉండింది. ఇంకా రామప్ప టెంపుల్ దగ్గర అయితే ఫుల్ ఎండగా ఉంది. బయట ఇట్లా చుట్టూ గ్రీనరీ ఇదంతా చాలా బాగుంది. ఇంకా ఎండ లేకుండా కొంచెం క్లౌడీ అలా ఉండింటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మార్నింగ్ టైమ్స్ కానీ అలా ఈవినింగ్ టైమ్స్ కానీ వస్తే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కిడ్స్కి కూడా మంచిగా ఆడుకోవడానికి ఇలా మంచిగా అయితే ఉందన్నమాట. సో ఇంకా మేమైతే ఇలా చుట్టూ చూసుకుంటూ లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మోన్వి ఫోటో తీమని అడుగుతుంది ఆ ఎలిఫెంట్తో. సో ఇంకా ఇక్కడ టెంపుల్కి ఎదురుగా ఒక పెద్ద నంది అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ 800 years ఓల్డ్ కదా, సో ఇక్కడ అక్కడక్కడ స్టోన్స్ అయితే బ్రేక్ అయింది. బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ కానీ ఇలా మొత్తం డాన్సర్స్ది వీళ్ళంతా చాలా బాగుంది. ఇక్కడ ఏదో హిస్టరీ ఉందంట. సో ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు వాళ్ళు మనకి టికెట్ తీసుకుంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఆ బొమ్మల గురించి కానీ ఇలా. బట్ మాకైతే టైం లేక మేమైతే గైడ్ని తీసుకోలేదు. సో ఇంకా ఇక్కడైతే మేము ఇంకా నెక్స్ట్ కవర్ చేయాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అవ్వాలనుకున్నాము. అండ్ ఇక్కడ అర్చన చేయించుకోవాలనుకున్నాము. సో దానికైతే టికెట్ తీసుకొని ఫస్ట్ బయట శివలింగం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని రావాలి. సో ఇంకా మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాము శివలింగం దగ్గర. ఇంకా దీని తర్వాత లోపలికి వెళ్ళి అర్చన అయితే చేయించుకున్నాము. ఇక్కడ మిడిల్లో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏదో ఒక డాన్సర్ నేమ్ చెప్పారు. అప్పట్లోనే ఆమెకే ఫస్ట్ హై హీల్స్ స్లిప్పర్స్ ఉండేవంట. ఇంకా ఏవో చెప్పారు కానీ మాకు సరిగ్గా గుర్తుకులేదు. సో ఇంకా అర్చన అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కొంచెం సేపు అలా కూర్చున్నాము. ఇక్కడ లోపల కింద కూడా ఏవో స్తంభాలు ఇలా పడిపోయినట్టు అలా ఉంది డిజైన్ మొత్తం. చాలా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది. సో ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ టెంపుల్ నుండి బయటకు వస్తూనే కొన్ని బొమ్మల షాప్స్ ఉంటాయి. పిల్లలు బొమ్మలు కావాలని అడిగితే అక్కడ చూస్తున్నారు. ఇంకా మేమైతే ఫుల్ ఎండగా ఉంది కదా అని చెప్పి సోడా తాగడానికి అయితే ఆగాము. ఇక్కడ మసాలా సోడా అయితే ఆర్డర్ పెట్టుకునేసి ఇంకా సోడా తాగి కొన్ని బొమ్మలు తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ అయితే బ్రిడ్జ్ దగ్గరికి. ఇప్పుడే రామప్ప టెంపుల్ తర్వాత లక్నవరం బ్రిడ్జ్ దగ్గరకు అయితే వచ్చాము. అక్కడ వాళ్ళు టికెట్స్ తీసుకుంటున్నారు. సో ఇంకా మేమైతే ఇక్కడ ముందు చూడడానికి వచ్చాము. అదే ఎవరు లేరు, మళ్ళీ జనాలు వస్తారు. ఇటు వరకు బాగుంటుంది చూడు. సో ఇంకా మేమైతే లక్నవరం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేలోపు ఆఫ్టర్నూన్ 12:30 or 1 అయిపోయింది. ఫుల్ ఎండగా ఉండింది. అండ్ ఇక్కడైతే ఈ బ్రిడ్జ్ దగ్గర కంటిన్యూ కోతులు ఉన్నాయి. అసలు అదైతే మిందకు వచ్చేలా ఉన్నాయి అన్నమాట కోతులు. ఈ బ్రిడ్జ్ మీకు ఐడియా ఉందా? ఇది MCA మూవీలో ఒక సాంగ్లో ఉంది కదా, సాంగ్ నేమ్ ఐడియా ఉంటే కామెంట్ చేసాయండి. బ్రిడ్జ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా చుట్టూ సీనరీ కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. కాకపోతే కోతులు ఒకటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఫుల్ ఎక్కువగా ఉన్నాయి. అవి వస్తుంటే నాని హాయ్ చెప్పింది. హాయ్ చెప్పేలోపు కోతి భయపడిపోయి మేము ఏదో చేస్తామని చెప్పి అది రివర్స్ మా దగ్గరికే వచ్చింది. సో ఇంకా మోన్వి అయితే ఫుల్ భయపడిపోయింది. అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా మోన్వి అయితే భయపడుతూ ఉందన్నమాట, ఏడుస్తూనే ఉంది. సో ఇంకా అసలు రాను అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే బోటింగ్ చేద్దామని వచ్చాము. కానీ బోటింగ్ కూడా మోన్వి భయపడుతూ ఏడుస్తూ ఉంటే ఇంకా నేను, అక్క, ఉమేష్, నాని స్పీడ్ బోటింగ్ అయితే ట్రై చేసాము. ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేశాను స్పీడ్ బోటింగ్, చాలా బాగా నచ్చింది, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. కాకపోతే వాళ్ళు ఫుల్ 2 rounds కూడా వేయకుండా 1 round కూడా కంప్లీట్ వేయలేదు. కొద్ది దూరం తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసాడు. ఇంకా బోటింగ్ తర్వాత నెక్స్ట్ కయాకింగ్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బ్రిడ్జ్ నుండి, లక్నవరం బ్రిడ్జ్ నుండి
మిడిల్‌లో ఇంకా లంచ్‌కి అయితే ఒక చోట ఆగాము. మేము లంచ్ చేసేలోపే 4 అయిపోయింది ఈవినింగు. సో, ఇంకా నెక్స్ట్ అయితే వరంగల్‌కైతే రీచ్ అయిపోయాము. అక్కడ ఫస్ట్ అయితే 1000 పిల్లర్స్ టెంపుల్ అయితే వెళ్ళాము. సో, ఇంకా ఇక్కడికి 1000 పిల్లర్ టెంపుల్స్‌కి వచ్చేలోపు ఈవినింగ్ అయిపోయింది. సో, ఇంకా ఎండ మొత్తం తగ్గిపోయింది. సో, ఇక్కడ కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపించింది. మార్నింగ్ నుండి ఫుల్ ఎండ ఉండడం వల్ల అందరం బాగా టైర్డ్ అయిపోయాము ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేలోపు. సో, ఇంకా ఈ టెంపుల్ దగ్గర ఎక్కువ టైం లేకోకుండా త్వరగా 10 to 15 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. సో దట్ నెక్స్ట్ ప్లేస్ కవర్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇంటికి వెళ్ళేలోపు కూడా లేట్ అవ్వకుండా వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ 2 టెంపుల్స్ మధ్యలో ఇలా నంది ఉంది. వర్షం మూవీలో ఉంది కదా ఈ టెంపుల్ 1000 పిల్లర్స్ టెంపుల్. బట్ ఇక్కడ నాకు 1000 పిల్లర్స్ ఉన్నాయా అనిపించింది చూస్తే. వాళ్ళని అడిగితే అక్కడ చిన్న చిన్నవి కూడా కన్సిడర్ చేయాలని చెప్పారు. అది కూర్చుంది. ఎందుకు అరుస్తున్నావు? ఫోటో అంటే నంది పడదు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, తర్వాత చెప్పు. ఓకే ఓకే ఉండు. ఇలా రా ఇక్కడ. నంది వెనకాల. చూడు ఇలా చూడు. ఇక్కడ మేము నంది దగ్గర ఫోటో తీసుకుంటుంటే చూసారు కదా మోన్వి ఎలా కామెంట్ చేస్తుందో మమ్మల్ని రండి రండి అని చెప్పి. సో ఇక నందికి అటు సైడ్ ఇంకోటి టెంపుల్ లాగా ఉంది కదా, అక్కడ ఏం లేదు, మొత్తం ఎంటీగా ఉంది. జస్ట్ మనకి ఒక సైడ్ శివలింగం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు నేను టెంపుల్కి వచ్చాను. ఈ బొట్టు పెట్టారు ఇక్కడ. ఇదిగో ఫ్రెండ్స్ మా సిస్టర్ మా పిన్ని బుజ్జి సిస్టర్. అక్కడిగో అక్కడ పోలీసు ఉన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే చెప్తాం. చూసారు కదా, మీకు ఎవరికైనా అరెస్ట్ కావాలంటే చెప్పండి, మా మోన్వి మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తుంది. ఇక్కడైతే మేము 1000 పిల్లర్స్ టెంపుల్ నుండి రిటర్న్ అవుతుంటే అదే పనిగా ఆపి మరి వీడియో ఆన్ చేయించుకొని చెప్పింది. చాలా క్యూట్గా అనిపించి యాడ్ చేశాను. ఇంకా 1000 పిల్లర్స్ టెంపుల్ నుండి మేమైతే నెక్స్ట్ ఇంకా భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట వరంగల్లో మేము విజిట్ చేయాలనుకుంది. సో ఇంకా ఇక్కడికి వచ్చేలోపు సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. సన్సెట్ వ్యూ, అక్కడే లేక్, టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే నాకు చాలా బాగా నచ్చారు. చాలా బాగున్నారు అమ్మవారు. డెకరేట్ కూడా చాలా బాగా చేశారు. లోపల వీడియో అలా ఉండదు కాబట్టి అమ్మవారిని తీయలేదు. సో ఇంకా బాగా అలసిపోయామని చెప్పి ఒక 2 మినిట్స్ అలా కూర్చున్నాము. టెంపుల్లో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. సో ఇంకా ఇక్కడ నుండి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. అక్కడ మేము హైదరాబాద్ దగ్గరకు వచ్చేలోపు ఆల్మోస్ట్ నైట్ 8+9 అయిందనమాట. సో ఇంకా ఎలాగో దారిలో స్వర్ణగిరి ఉంది కదా అని చెప్పి మేమైతే స్వర్ణగిరి వెళ్ళాలనుకున్నాము, ఎప్పుడు వెళ్ళలేదని చెప్పి. ఇక్కడైతే ఇది చాలా బాగుంది. స్వర్ణగిరి అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే మాకే టైం లేదు మంచిగా టైం స్పెండ్ చేయడానికి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము. డే మొత్తం తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఇంకా బాగా టైర్డ్ అయిపోయామని చెప్పి ఊరికే స్వర్ణగిరికి వెళ్ళి జస్ట్ ఊరికే అలా చూసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. బట్ పక్కా నెక్స్ట్ టైం అయితే వెళ్ళాలనుకున్నాము. కొంచెం టైం తీసుకొని. కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడు ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు పైన స్వర్ణగిరిలో. సో ఇంకా స్వర్ణగిరిలో దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి తీసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చున్నామన్నమాట. ఇంకా కూర్చొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము ఆ రోజు ఇంటికి వచ్చేలోపు ఆల్మోస్ట్ 12 అయిపోయింది. 11:30 పైగా అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళే ముందే దారిలో ఒక చోట రెస్టారెంట్ దగ్గర ఆగి ఫుడ్ తినేసాము. డిన్నర్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేలోపు ఇంకా ఫుల్ అలసిపోయాము. అస్సలు ఓపిక లేదు. అందుకే ఇంకా వీడియోస్ ఏం తీయలేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా మా 1 డే వరంగల్ ట్రిప్ అయితే ఇలా జరిగింది. మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే